మానవులు కొన్నిసార్లు తెలియక కొన్ని తప్పులు చేస్తారు. ఇక దాని ఫలితాన్ని జీవితాంతం అనుభవిస్తారు. తమ స్వార్థం కోసం చేసిన కర్మలు, అలాగే అత్యాశ కోసం చేసిన కర్మలు కొన్ని రోజుల వరకు సంతోషాన్ని, లాభాన్ని ఇస్తాయి. అలాంటి వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వేరే వాళ్ళని బాధపెట్టి వాళ్ళ నుండి లాభం పొందడం మనకు అంతిమంగా సుఖం కలిగించదు. మనం సుఖంగా ఉండాలంటే ఎదుటవారి కూడా సుఖంగా ఉండాలని కోరుకోవాలి. మనం అలాంటి పనులే చేయాలి. మనం ఎలాంటి కర్మలు చేస్తామో అవే కర్మలు మన వద్దకు తిరిగి వస్తాయి. దానికి కొంత సమయం పట్టవచ్చు. ఒక ఆశ్రమంలో గురువు ఇదే విషయాన్ని శిష్యులకు చెబుతున్నాడు. అప్పుడు ఒక శిష్యుడు గురువుని ఇలా అడుగుతున్నాడు, గురుదేవా, మన ఆశ్రమంలో చాలా దోమలు ఉన్నాయి. మేము రాత్రి పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అవి కుడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ దోమలను చంపవలసి వస్తుంది. అదేవిధంగా రైతు తన పంటను నష్టపోకుండా ఉండడానికి జంతువుల నుండి కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి తన వద్ద పనిచేసే వాళ్ళని ఒక్కొక్కసారి తిట్టవలసి వస్తుంది. అలా చేయడం వల్ల ఆ వ్యాపారి కింద పనిచేసే వారికి చాలా బాధ కలుగుతుంది. గురువుగారు, అసలు మంచి కర్మలు ఏమిటి, చెడు కర్మలు ఏమిటి, అవి ఎలా కర్మలు చేయాలి, ఇలాంటి కర్మలు చేయకూడదు గురుదేవ, ఒకవేళ మనం దోమలను చంపకపోతే అవి మనల్ని నిద్రపోనివ్వవు. అలాగే కొన్ని జంతువులు క్రూరంగా ఉంటాయి. వాటి వల్ల మానవులకు నష్టం కలుగుతుంది. మానవుడు వాటిని చంపకపోతే మానవుడి ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది. అసలు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో వివరించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ గురువు నవ్వుతూ, నాయన, ఒక్కసారి ఆ చెట్టును చూడు అంటూ పక్కనే ఉన్న ఒక చెట్టును శిష్యులందరికీ చూపిస్తూ, ఆ చెట్టును బాగా చూడండి, దానికి ముళ్ళు ఉన్నాయి చూసారా, దాన్ని బాగా గమనించండి, అందులో మీరు ఏం గమనించారో చెప్పండి అని అడుగుతారు. అందులో నుంచి ఒక శిష్యుడు లేచి, గురుదేవా, ఆ చెట్టు చాలా పెద్దగా ఉంది అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు లేచి, గురుదేవా, ఆ చెట్టుకు మంచి పళ్ళు ఉన్నాయి అని అంటాడు. మరో శిష్యుడు లేచి, గురుదేవా, ఆ చెట్టు నీడ చాలా చల్లగా ఉంటుంది అని అన్నాడు. ఇక 4వ శిష్యుడు మాత్రం విచిత్రమైన సమాధానం చెప్పాడు. గురుదేవా, ఆ చెట్టు కట్టెలు చాలా విలువైనవి, వాటిని ఎక్కువ ధరకు అమ్మవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ గురువు, చూడండి, ఒక కట్టెలు కొట్టే వ్యక్తి వచ్చి దాన్ని నరికే ప్రయత్నం చేశాడు. అప్పుడు అతనికి ఆ చెట్టు ఉన్న ముళ్ళు గుచ్చుకొని గాయాలయ్యాయి. మరి అందులో ఆ చెట్టు తప్పు ఉందా? మరి ఆ చెట్టు చెడు కర్మ చేసినట్టేనా? దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలో నేను మీకు పూర్తిగా వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రకృతి మొక్కలకు, చెట్లకు కూడా తనను తాను కాపాడుకునేందుకు శక్తిని ప్రసాదించింది. ఆ చెట్టుకు ఉన్న ముళ్ళు కూడా తనను తాను రక్షించుకునేందుకే ఉన్నాయి. అలా ఆ చెట్టు తనను తాను రక్షించుకునే సందర్భంలో వేరే వాళ్ళకి తన వల్ల హాని జరిగితే అది చెడు కర్మ ఎందుకు అవుతుంది అని ఆ చెట్టు తప్పేమీ లేదు. ఎందుకంటే దాని ప్రథమ కర్తవ్యం తనను తాను రక్షించుకోవడమే. ఆ చెట్టు ముందు తనను తాను రక్షించుకుంటేనే ఆ తర్వాత అందరికీ మంచి ఫలాలను, పువ్వులను అందించగలుగుతుంది. అందుకే తన్ను తాను రక్షించుకునేందుకు చేసే ఎలాంటి కర్మలైనా అవి మంచి కర్మలే అవుతాయి, అవి చెడు కర్మలు కావు. నాయనలారా, మన జీవితంలో ఏది మంచి కర్మలో ఏది చెడు కర్మలో మనం తొందరగా నిర్ణయించుకోలేము. దానికోసం మనం తార్కిక శక్తిని ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, ఒక సింహం జింకను వేటాడి చంపినప్పుడు అది చూసిన మనకు ఆ జింకను చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. అదే సమయంలో సింహాన్ని చూస్తే దానిపై విపరీతమైన కోపం వస్తుంది. కానీ ఇక్కడే మనం ఈ ప్రకృతి యొక్క ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. సింహానికి ఆ జింకనే ఆహారం. ఒకవేళ ఆ జింకను చంపి తినకపోతే ఆకలితో సింహం మరణిస్తుంది. మరి ఇందులో ఆ సింహం యొక్క తప్పు ఎక్కడ ఉంది? ఈ ప్రకృతిలో కొన్ని నియమాలు ఉంటాయి. దాని ప్రకారమే ఈ జీవన చక్రం నడుస్తుంది. అహింస పరమో ధర్మ అని అంటారు. ఈ అహింస అన్నిటికంటే గొప్ప ధర్మం అంటారు. కానీ అది ఎప్పటి వరకు? మనకు హాని కలగనంత వరకు మాత్రమే. ఆ ప్రమాదం మన వరకు వస్తే అప్పుడు
అప్పుడు మానవుడు అహింసను పక్కన పెట్టి హింస చేసి తన ప్రాణాలను కాపాడుకోవాల్సిందే. మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా అహింస అహింస అంటూ ఉంటే మన పూర్తిగా చేతగాని వాళ్ళమై అవుతాము. అప్పుడు మరో శిష్యుడు లేచి, గురువుగారు, మరి మాంసం తినడం మంచిదేనా? మానవులందరూ తమ ఆకలిని తీర్చుకోవడానికే కదా మాంసం తింటారు. ఒకవేళ మానవులు ఆకలి తీరకపోతే వాళ్ళు మరణిస్తారు కదా. మరి మాంసం తినడం మంచిదే కదా, మానవులకు అధిక శక్తి కూడా లభిస్తుంది కదా అని అడుగుతారు. అప్పుడు ఆ గురువుగారు, చూడు నాయన, ఒక సింహం మాంసం తినడం మంచిదే, ఎందుకంటే దానికి వేరే ఆహారం ఏదీ తెలియదు. కానీ మానవులకు అలా ఉండదు. మానవులకు మాంసమే కాకుండా అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మనం కేవలం రుచి కోసం మాత్రమే మాంసం తింటారు. మన ఆహారం కోసం నిశ్చయత కలిగిన జీవుల ప్రాణాలు తీయడం మంచిది కాదు. మానవులకు మాంసం కాకుండా ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. సింహం ఒక జంతువు, దానికి బుద్ధి బలం ఉండదు, అది మనలాగా ఆలోచించలేదు. అందుకే అది తప్పని పరిస్థితుల్లో తన ప్రాణాలను కాపాడుకోవడానికి జంతువులను వేటాడి చంపుతుంది. కానీ మానవుల వద్ద బుద్ధి బలం ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేయగలుగుతారు. నేను ఒక చిన్న కథను చెప్తాను విను. ఒక ఊరిలో ఒక దొంగ ఉండేవాడు. అతను చాలా దొంగతనాలు చేసేవాడు. కానీ అతను ఎప్పుడూ కూడా దొంగతనం చేస్తూ దొరకలేదు. రాత్రి దొంగతనాలు చేస్తూ ఉదయం అందరి ముందు ఏమీ చేయనట్టుగానే తిరిగేవాడు. అతను ఒక దొంగ అని ఆ ఊరిలో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు అతని తల్లికి జబ్బు చేసి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అతను ఒక వైద్యుడిని తీసుకువచ్చి వైద్యం చేయించాడు. అప్పుడు ఆ వైద్యుడు, మీ అమ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, ఆమె ఆరోగ్యం మెరుగుపడాలి అంటే చాలా ధనం ఖర్చు అవుతుంది, ఆమె వైద్యం కోసం వాడే మందులు అధిక ఖర్చవుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను ఒక పెద్ద వ్యాపారి ఇంటిలోకి దొంగతనానికి వెళ్ళాడు. కానీ అతని దురదృష్టం వల్ల దొంగతనం చేస్తూ ఆ రోజు ఆ వ్యాపారికి దొరికిపోయాడు. అప్పుడు ఆ వ్యాపారి, ఏంటి నువ్వు దొంగతనం చేస్తున్నావా? నువ్వు ఎప్పుడు దొంగతనం చేయలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ ఏడుస్తూ, నా తల్లి ఆరోగ్యం బాగా లేదు, ఆమెకు మందులు కొనాలి, నా వద్ద ధనం లేదు, మందులు లేకపోతే నా తల్లి చనిపోతుంది, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ దొంగతనానికి చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఒక వ్యక్తిని ఆ దొంగ ఇంటికి పంపించి దొంగ చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకొని రమ్మన్నాడు. ఆ వ్యక్తి దొంగ ఇంటికి వెళ్ళి అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసి తిరిగి వ్యాపారి వద్దకు వచ్చి దొంగ చెప్పినదంతా నిజమే అని చెబుతాడు. ఇంకా ఆ వ్యాపారి ఆ దొంగను క్షమించి అతనికి కొంత ధనాన్ని ఇచ్చి అక్కడ నుండి పంపించేశాడు. కథను ముగించిన గురువు, శిష్యులారా, మనం కూడా జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాము. కానీ ఒక్కరోజు మనం చేసిన తప్పులు ఎదుట వారికి తెలిసిపోతే దాని నుండి తప్పించుకోవడానికి మన వద్ద కారణాలు ఉపయోగాలు కూడా ఉంటాయి. ఈ కారణం వల్లే ఎన్ని తప్పులు చేశామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఇంతకుముందు మాకు దోమలు కొడుతున్నాయి, నిద్రపోనివ్వట్లేదు, వాటిని చంపేయాలా అంటూ అడిగారు. నాయన, ఇక్కడ ఒక్కటి బాగా గుర్తుంచుకోండి, మీరు నిద్రపోవాలంటే దోమల్ని చంపటం ఒక్కటే మార్గం కాదు. మీ బుద్ధిని ఉపయోగించి ఒక మంచి దోమతెరను వాడి దోమల నుండి తప్పించుకోవచ్చు కదా. అలా చేస్తే ఆ దోమలు చంపే అవసరం ఉండదు కదా. దోమలను చంపడం అనేది చెడు కర్మ నుండి మీరు తప్పించుకోవచ్చు కదా. ఇలా చేస్తే ఎవ్వరికీ నష్టం కలగదు. శిష్యులారా, మానవుడు తమ బుద్ధిని సరిగ్గా ఉపయోగిస్తే అసలు ఎప్పుడు కూడా తప్పులు కర్మలు చేయరు. అలాగే ఒక వ్యాపారి తన వద్ద పనిచేసే వారిని ప్రేమగా ఉంటే తన పనిని చేయించుకోవచ్చు. కానీ అహంకారం చూపించుకోవడానికి, తనను తాను గొప్పగా చూపించుకోవడానికి, పని వాళ్ళను కింది స్థాయిలో చూపడానికి వారిని తిడుతూ అవమానిస్తూ ఉంటాడు. మనం ఏదైనా ఒక పనిని చేయడానికి 2-3 మార్గాలు ఉంటాయి. కానీ మనం ఏ మార్గం ద్వారా పని చేస్తున్నాం అనేది ముఖ్యం. మంచి మార్గంలో పని చేయడం, ఎదుటివారికి నష్టం కలిగించకుండా చేయడం మంచి కర్మ. అహంకారంతో బుద్ధిని ఉపయోగించుకోకుండా ఎదుటివారిని నష్ట కలిగేలా చేసేది రెండో కర్మ. ఇది ఉత్తమమైనది కాదు. ఎప్పుడూ కూడా మనం చేసే తప్పులు నేను చేసే మంచిదే అని వాదించే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే అది మీ అహంకారమే
అవుతుంది. అహంకారంతోనే తాను చేసిన తప్పులను కూడా నేను చేసిందే సరైనది అని వాదిస్తారు. ఒకవేళ మీ వల్ల తప్పు జరిగితే దాన్ని స్వీకరించాలి. అలా స్వీకరిస్తే దాని ప్రభావం భవిష్యత్తులో ఎక్కువగా ఉండదు. అప్పుడు ఒక శిష్యుడు లేచి, గురుదేవా, ఒక వ్యక్తి గతంలో తాను తప్పు చేస్తే వాటి ప్రభావం భవిష్యత్తుపై ఉంటుందా? మానవుడు గతంలో చేసిన తప్పులను భవిష్యత్తులో మంచి కర్మలు చేయడానికి మలుచుకోవచ్చా? మానవుడు చేసిన తప్పులను ఎలా బయటపడాలి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయన, ఎవరైతే చేసిన తప్పును ఒప్పుకుంటారో వాళ్ళు ఉత్తములు. ఎందుకంటే తప్పు చేసిన వారందరూ వాళ్ళు చేసినదే తప్పు అని ఒప్పుకోరు. ప్రతి మానవుడు తెలిసికో తప్పు చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి తెలియకుండా తప్పు జరిగితే దాన్ని క్షమించవచ్చు. కానీ పదే పదే అదే తప్పును చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు మూర్ఖత్వం అవుతుంది. ఇక వాళ్ళని క్షమించలేము. మానవుడు తాను చేసిన తప్పుల నుండి ఎన్నో విషయాలు నేర్చుకొని భవిష్యత్తులో తరానికి నేర్పించవలసి ఉంటుంది. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి. గతంలో జరిగిన తప్పుల నుంచి ఎక్కువగా ఆలోచించకూడదు. దాని ద్వారా మనస్సులోని బాధ కలుగుతుంది. ఆ బాధ వల్ల ఏ పని చేసినా అది మనస్ఫూర్తిగా మానవుడి జీవితంలో చేయలేడు. కొంత పని మొదలు పెట్టగానే గతంలో చేసిన తప్పులే గుర్తుకు వస్తాయి. అందుకే గతంలో చేసిన తప్పులను భయపడకుండే వాటి నుండి ఏది మంచి ఏది చెడు అని నేర్చుకొని ముందుకు సాగిపోవాలి. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. గడుస్తున్న ప్రతి క్షణం మనం మరణానికి దగ్గర అవుతాము. గడిచిన కాలం తిరిగి రాదు. మనం ఇప్పుడు తీసుకున్న ఈ శ్వాస ఇదే చివరి శ్వాస కావచ్చు. ఒక్కసారి జీవితంలో వెనక్కి వెళ్ళి చూస్తే ఈ జీవితంలో నువ్వు ఆనందంగా సుఖంగా ఎప్పుడు జీవించావో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకునే అవకాశం ఉందో లేదో తెలుసుకోవాలి. ప్రతి చిన్ననాటి రోజులే ఉంటాయి. మానవుని జీవితం మొత్తం చింత, భయం, లోగం, ఆశ, ఈర్ష్య లాంటి వాటి తన జీవితం మొత్తం గడిపేస్తూ ఉంటాడు. మనం ఏదైనా ఒక కర్మలు చేస్తున్నప్పుడు మన బుద్ధిని వాడి ఏది మంచి ఏది చెడు అని విచక్షణ చెయ్యాలి. కొన్నిసార్లు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం అంత సులభమేమి కాదు. ఈ లోకంలో ఏది కూడా అంత సులభమేమి కాదు. మనం మన తెలివిని ఉపయోగించి మంచి కర్మలను మంచి దారిలోనే వెళ్ళాలి. అలా వెళ్తే మన జీవితం సుఖమయం, ఆనందమాయకం అవుతుంది. కర్మలు 3 శ్రేణుల్లో ఉంటాయి. మొదటిది ఉన్నతమైన శ్రేణి, రెండవది మధ్యమ శ్రేణి, మూడవది దిగువ శ్రేణి. ఈ మానవుడు అయితే ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా కర్మలు చేస్తాడో అలాంటి కర్మలు ఉన్నతమైన శ్రేణిలోకి వస్తాయి. ఇక రెండవది మధ్యమ శ్రేణి. ఏ మానవుడైతే తన అహంకారంతో ఎదుటవారిని నష్టం కలిగిస్తూ వారిని బాధపెడుతూ ఉంటాడో అలాంటి కర్మలు మధ్యమ కర్మలు. ఇక మూడవది, ఏ మానవుడు అయితే ఉద్దేశపూర్వకంగా హింసతో ఎదుటవారికి నష్టం కలిగిస్తాడో అవి నీచ కర్మలుగా చెప్తారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఒకవేళ మానవుడు మధ్య కర్మలు చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా వాటిని ఉన్నత కర్మలుగా మార్చుకోవాలి. అప్పుడే జీవితం మారుతుంది. ఎందుకంటే మన కర్మలన్నీ మన జీవితంపై ప్రభావం చూపిస్తాయి. ఇక చివరగా ఆ గురువు ఇలా అంటున్నాడు, శిష్యులారా, తప్పులు చేయడం మానవులకు సాధారణం. కానీ ఆ తప్పులని తెలుసుకొని వాటి నుండి జీవిత పాఠాలు నేర్చుకొని ఆ భవిష్యత్తులో అలాంటి తప్పులు చేయకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఉత్తముడు. అలా చూసుకునేవాడే ఉత్తముడు. చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అంటూ ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.